జాతీయ రహదారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలలో గాయపడిన వారు రక్తం అందుబాటులో లేక అనేక మంది మృత్యువాత పడుతున్నారని మనుబోలు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. గురువారం మనుబోలు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీన సిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా బ్లడ్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ డాక్టర్ అజిత, డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ శివరామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో యువతీ యువకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మనుబోలు పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మాకు పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21కి పురస్కరించుకొని ఈ అమరవీరులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ మేడం, అట్లాగే రూరల్ డిఎస్పీ సారు, మా పొదలకూరు సిఐ సారు వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేరకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకు అని అంటే, మాది నేషనల్ హైవే స్ట్రెచ్, మాకు మనుబోలు తరఫున 13 to 15 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. ఈ స్ట్రెచ్లో నిత్యం మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అనేది మేము నిత్యం చూస్తూ ఉంటాం. బ్లడ్ లేకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని చెప్పిన ఉద్దేశంతో అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది 26వ తారీఖు, ఈ అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారం ఉదయం మాకు మనుబోలులో కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మా అధికారులు అట్లాగనే నాయకులు అందరూ, ప్రతి ఒక్కరు, ప్రెస్ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, రక్తదాతలు మనం రక్తం ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి, అట్లాగే చాలామంది ఇచ్చేదానికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ 26వ తారీఖు ఆదివారం అక్టోబర్లో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి దీనికి రక్తదానం చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సదరు రక్తదాన శిబిరం వచ్చేసి మనకు మనుబోలు హెడ్ క్వార్టర్లో సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో వాళ్ళ దాతృత్వంతో కూడా ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ముఖ్యంగా యూత్ కానీ, స్టూడెంట్స్ కానీ, నాయకులు దగ్గరుండి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.